జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. ఈ అధ్యాత్మ మార్గంలో మన దగ్గర కొందరి స్వభావము, ప్రవృత్తి, రూఢి, కర్మకాండి దాంట్లోనే అంత ఉంది అనుకోవడము, ఆ కప్ప, బావి కప్ప మాదిరిగా బ్రహ్మాండం అంతా చూడక ట్రా అని అక్కడే అరుస్తుండి ఉండడము, ఇవి కొందరికి స్వభావం. మహారాష్ట్రలో విష్ణుపంత, రుక్మిణి అనే ఇద్దరు భార్య భర్త ఉండేవాడు. ఆళందీ దగ్గర ఇద్దరు పిల్లలు పుట్టినరు ఆయనకి. ఆ విష్ణుపంత్కి ఇంకా జీవితంలో ఏమి లేదు, ఇదే సంసారము, తినడము, కూర్చోడము, పెద్ద కావడము, పిల్లలు పెంచడము, ఇది ఏముంది, సన్యాసం తీసుకుందామని పోయి సన్యాసం తీసుకున్నాడు గురు దగ్గర. 1 సంవత్సరం అయింది. గురుగారు అడిగినారు, నువ్వు ఎక్కడెక్కడ పూర్వ వృత్తాంతం అంతా చెప్పంటే, నాకు 2 పిల్లలు ఉన్నారు స్వామి, నా భార్య ఉంది, ఇంకా యవ్వనంగా ఉంది, నాకు చాలా ఈ జీవితం వచ్చేసాను. గురు చెప్పినారు, మహా తప్పు ఇది విష్ణుపంత్, నువ్వు పొరపాటు చేస్తున్నావు. నువ్వు బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాసం రావాలి, కానీ నువ్వు డైరెక్ట్ గృహస్థి నుంచి వానప్రస్థ ఎగ్గొట్టి సన్యాసంకి వచ్చినావు. ఆ యవనంగా ఉన్న భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ భోజనం ఎట్లా, వాళ్ళ గతి ఎట్లా, ఇది పలాయన వాదం, ఇది మంచిది కాదు. నువ్వు పో, మళ్ళీ పో, పూర్తిగా చెయ్యి, వాళ్ళకు ఒక చదివిపి మంచిగా వాళ్ళకి ఇండిపెండెంట్గా నిలబడేటట్టు చెయ్యి, సంసారం పూర్తి చేసిన తర్వాత సన్యాసంకి రావాలి నాయన, అట్లా రాకూడదు, తప్పు, ఇడిచిపెట్టవన్నీ కావి బట్టలు, తెల్ల బట్టలు వేసుకో పో అన్నారు. అన్ని కావి బట్టలు వేసి తెల్ల బట్టలు వేసుకొని వచ్చిండు. మళ్ళీ సంసారం చేసిన, మళ్ళీ 2 పిల్లలు పుట్టిండు. అప్పుడు మొత్తం సమాజం అంతా విరోధమైంది. నువ్వు సన్యాసి తీసుకున్నావు, సన్యాసి కొడుకులు ఎట్లా పుట్టిరు, సన్యాసికి పిల్లలు ఎట్లా పుడతారా, నువ్వు సన్యాసి ఎట్లా తీసుకున్నావు కదా మా ఎదురుగానే, మళ్ళీ ఎందుకు వచ్చినావు? గురుగారు చెప్పిన, ఆ గురుగారు ఏం చెప్తాడా, ఒక సన్యాసం తీసుకున్న తర్వాత అయిపోయా, ఎవరి మాట వినొద్దు అని కొట్లాట పెట్టుకున్నారు, భిక్షాభం చేసినారు. వాళ్ళకి దుఃఖంలో సామాన్యటం లేదు, బహిష్కారం. చాలా బాధ వేసింది పాపం, ఏం చేయాలి అర్థం కాదు. చిన్న పిల్లలు, భార్య భర్త ఇద్దరు ఆ బాధ తాళలేక నదిలో ఎగిరి ప్రాణార్పణ చేసుకున్నారు, చనిపోయినారు ఇద్దరు. ఆయన కొడుకు, పెద్ద కొడుకు జ్ఞానేశ్వర. ఆయన జ్ఞానేశ్వర కూడా అక్కడిక్కడ భిక్షాటన చేస్తూ తిరుగుతుండప్పుడు ఒక సభ నడిచింది, బ్రాహ్మణది పెద్దవాళ్ళది. పోయిండు అక్కడ, అరే నీవేం రా, సన్యాసి పుట్టిన కొడుకు, నీవేం మాట్లాడుతావు, అట్లా ఇట్లా ఏదో వచ్చేసి, అందరి దగ్గర దేవుడు ఉన్నాడంటావు కదా, నీవు కూడా వాదం చేయనికి వచ్చినావు కదా, మంత్రాలు చెప్పనికి వచ్చినావు కదా, ఈ బర్రెతో చెప్పి వేదం చూద్దాం, ఆ బర్రెలో కూడా దేవుడు ఉన్నాడు కదా, నీవే చెప్తావు కదా అందరిలో భగవంతుడు ఉన్నాడని, ఆ బర్రెతో చెప్పి. ఆ జ్ఞానేశ్వరుడు బర్రె దగ్గర చూసి చెప్పమని చెప్తాడు బర్రెకి, అహం బ్రహ్మాస్మి. ఆ వేదమననికి ప్రారంభిస్తుంది. ఆ బర్రె మంత్రాలు చెప్తుంది, వేద మంత్రం. అందరికీ చెమటలు వస్తుంది, అబ్బో మహానుభావుడైన అని ఆయనకి ఇచ్చేస్తాడు. ఆ మహారాష్ట్రలో జ్ఞానేశ్వరి అని ఈ రోజు కూడా పెద్ద గ్రంథం ఉంది. మొత్తం సమాజం కొరకు అందరిలో భగవంతుడు ఉన్నాడని మంచి ఆలోచనలతో మంచి ఒక పుస్తకం ఉంది. అది గీతా అంతే సమానంగా ఉంది, పూజిస్తారు. ఈ రోజు కూడా ఆళందిలో అక్కడ పోతారు అందరూ, జ్ఞానేశ్వరి దగ్గర పోయి, ఆ జ్ఞానేశ్వర మహారాజ్ సమాధి దగ్గర పోయి లక్షల కొద్దిగా మంది అక్కడికి పోతారు. ఆ మహానుభావుడు ఇదే మాదిరిగా ఉండేవాళ్ళు మన దగ్గర. వివేకానందుడు శిష్యుడు రామతీర్థుడు, ప్రొఫెసర్ లాహోర్లో. ఆయన వివేకానంద మీద ప్రభావం మీద ఉద్యోగం రాజీనామా చేసి సన్యాసం తీసుకున్నాడు. వివేకానందుడి జత కొన్ని రోజులు తిరిగిండు. తర్వాత వివేకానందులంతా ఆయన అమెరికాకు పోయాడు, హిందూ సనాతన ధర్మం గురించి చెప్పాడు, మహాన్ వేదావి. తర్వాత వచ్చిన తర్వాత కాశీలో పెద్ద సభ పెడదాము, నేను విషయాలు చెప్దాము, తర్వాత దేశమంతా తిరుగుదాము అని అనుకున్నాడు. పెద్ద సభ పెట్టాడు, మాట్లాడుతున్నాడు. మధ్యలో కొందరు పండితులు వచ్చిండ్రు, నిలబడు, ఏం చెప్తున్నావు, వేదం ఉపనిషత్తులు ఏం చెప్తున్నావు, నువ్వు బ్రాహ్మణుడివా? కాదు అన్నాడు. నీకు సంస్కృతం వచ్చా? రాదు అన్నాడు. సంస్కృతం రాదు, బ్రాహ్మణ కాదు, ఇప్పుడు వేదాలు చెప్తావా, ఉపనిషత్తులు చెప్తావా, ఎవడా నీకు అధికారం ఇచ్చింది? చాలా కొట్లాటకు నిలబడ్డారు. ఆయన చెప్పిండు, నాకు ఉర్దూ వస్తుంది, పార్సీ వస్తుంది, నాకు ఇంగ్లీష్ వస్తుంది, నాకు హిందీ వస్తుంది, 4-6 భాషలు వస్తాయి, అవన్నీ పనికిరావు. సంస్కృతం వస్తుందా? లేదు అంటే చెప్పనీకి లేదు, అన్ని మంత్రాలు సంస్కృతంలో ఉండవి, ఎట్లా చెప్తావయ్యా? ఆయన దగ్గర పెట్టుకున్నారు. పాపం చాలా అవమర్యాద చేసిండు, కింద దిగిపోయిండు. ఇంకా వీళ్ళ జతకి వాదం చేయరాదని అడవిలో పోయిండు, హిమాలయంలో. ఆయన కావి బట్టలు కూడా తీసేసి తెల్ల బట్టల మీద ప్రాణం ఇచ్చేసిండు, చనిపోయిండు. అయ్యో వీళ్ళ జతకి వాదంలో ఏమో అర్థం లేదు అని అంత బాధ పెట్టిండు. చూడండి సమాజం ఎంత విచిత్రంగా ఉంటుంది. ఈ రూఢి, కర్మకాండి, ఇదే చేయాలి, అది రాదు, ఇది రాదు, ఇది చేస్తే ధర్మము, అది చేస్తే అధర్మం అనేది మానవీయత కంటే ఎక్కువ ఇచ్చేసింది. అష్టావక్రుడు అనే పెద్ద మహర్షి అయిపోయాడు. 8 దగ్గర డొంకరంగా ఉండేవాడు అష్టావక్రుడు. జనక మహారాజుల సభకు వచ్చిండు, అందరూ నవ్విండ్రు. ఆయన వస్తున్న పాపం ఆయనకు భగవంతుడు ఇచ్చిండు, 8 దగ్గర డొంకరంగా ఉన్నాడు.
పేరే అష్టావక్ర. అష్ట అంటే 8, వక్రం అంటే డొంకంగా ఉన్నవాడు. కూర్చున్నాడు పాపం. అందరూ మాట్లాడినరు. ఈయన పాడి వచ్చింది. జనక మహారాజు చెప్పిండు, అష్టావక్ర గారు మీరు మాట్లాడండి. ఆయన చెప్పిండు, నేను చెమ్మార్ల సభలో మాట్లాడతలేను, చెప్పులు కుట్టే వాళ్ళ సభలో నేను మాట్లాడను. అందరి కోపం. పెద్ద పెద్ద ఋషులు, పండితులు, జ్ఞానులు మమ్మల్ని చెప్పులు కుట్టేవాడు అంటవా, మమ్మల్ని చెమ్మారుడు అంటవా? చాలా కోపమైంది. రాజుకు చెప్పిండ్రు, ఈయన్ని బహిష్కారం చేయండి, లేకుంటే మేము లేచిపోతాం. అప్పుడు రాజు అన్నాడు, అష్టావక్ర గారు ఎందుకు అట్లా అన్నారు, కొద్దిగా దయచేసి చెప్పండి అంటే అష్టావక్ర చెప్పిన మాటలు. నేను వచ్చినప్పుడు నేను 8 దగ్గర డొంకరంగా ఉన్నానని వీళ్ళందరూ నవ్విండ్రు. నా తోలు శరీరం చూసి నవ్విండ్రు. నాలో ఉన్న జ్ఞానము, నాలో ఉన్న పరమాత్మ, నాలో ఉన్న జ్యోతి స్వరూపం వీళ్ళకి కనబడలేదు. నన్ను చూసి నవ్విండ్రు. కాబట్టి శరీరం తోలుది. తోలు విషయంలో చెమ్మారనికే జ్ఞానం ఎక్కువ ఉంటుంది. చెప్పులు కుట్టే ఆయన నవ్విండు. కాబట్టి వీళ్ళని చెమ్మారులని చెప్పాను, నేను చెప్పులు కుట్టేవాడని చెప్పాను అని చెప్పారు. అప్పుడు అందరూ క్షమాడినరు, అయ్యా నాయన ఇది అని. అందరిలో భగవంతుడు ఉంటాడు. జ్యోతి స్వరూపంలో చెప్పులు కుట్టే వాళ్ళ దాంట్లో కూడా దేవుడు ఉంటాడు. పెద్ద బ్రాహ్మణ, చాండాల, నాయి అక్కడ అని చెప్తారు. జ్ఞాని అంటే ఎవరంటే వీళ్ళ నలుగురిలో భగవత్ సమానం చూడాలి. చాండాల్లో, కుక్కలో, బ్రాహ్మణులో, ఆవులో అందరిలో భగవంతుడిని చూడాలి. వాడే శ్రేష్టమైన వ్యక్తి అని. కాశీలో శంకర భగవత్పాదులు పోతున్నారు. ఒక ఆయన చాండాలుడు వచ్చిండు. సచ్చిన బరెదూడ మై మీద వేసుకుని తాగిండు. 4 కుక్కలు ఉండవి. జరుగు అన్నారు. మడితో ఉన్నాను, జరుగు అన్నాడు. జరిగిండు. పక్క కొద్దిగా సచ్చిన బరెదూడది కాలు తాకింది. అప్పుడు కోపగించుకున్నారు శంకర భగవత్పాదులు. అయ్యో, నేను మడితో పూజ పోస్తుంటే నన్ను ముట్టి మైల చేసినావు కదరా. అప్పుడు ఆయన అన్నమాట, స్వామి పరమాత్మ ఆత్మ 2 ఒకటే అంటారు కదా, మీరు దేవుడే అంటారు కదా, అందరిలో ఉన్నది భగవంతుడే అంటారు కదా. మళ్ళీ జరుగు అన్నప్పుడు నేను జరగన్నా, నాలో ఉన్న జ్యోతి స్వరూపం భగవంతుని జరపాలన్నా, నాకు అర్థం కాలేదు. అప్పుడు శంకరులే సాక్షాత్ ఆయనకి నమస్కారం చేసి ఆయన కాళ్ళకి నీళ్ళేసి సాష్టాంగ నమస్కారం చేసిండ్రు. శంకరులు చెప్పినరు, చాండాలోపి మమ గురువు. ఒక చాండాలుడు కూడా నాకు గురువు అయ్యా. ఈరోజు నాకు జ్ఞానం ఇచ్చిండు ఆయన సాక్షాత్ శంకరుడే వచ్చిండంట అని కథలు వస్తుంది, అది వేరే విషయం. ఆయనకు కూడా మన వాళ్ళు చెప్పినారు. అంటే అందరిలో ఉన్న జ్యోతి స్వరూపం ఒకటే అనే భావనతో మేము సమాజంలో ఉండాలి. అందరూ దేవుని స్వరూపం, అందరిలో ఉన్న భగవంతుడు. మాకెవరు నమస్కారం చేస్తే నేను పెద్ద అని కాదు, నాలో ఉన్న జ్యోతి స్వరూపం వాళ్ళు నమస్కారం చేసినారు అనే భావన మేము పెంచుకోవాలి. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.